హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించబోతోంది. గతంలో నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా టోటల్ మరి భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతూ మంచి పేరు రావడంతో మరి ఈసారి జూలై 5వ తేదీన కూడా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను ప్రభుత్వం కండక్ట్ చేయబోతోంది. జూలై 5న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో జూలై 5న జరగబోయే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షా డైరెక్టర్ బి శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సమాజ భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధి పీటీఎం అని తెలిపారు. ఈ కార్యక్రమం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి జూలై 5వ తేదీన మెగా పీటీఎం 2.0 అనేది జరగబోతోంది. ఇక డిఎస్సి పరీక్షల్లో 91% హాజరు. మెగా డిఎస్సిలో భాగంగా గురువారం జరిగిన టీజీటీ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ పరీక్షలకు 19,067 మంది అభ్యర్థులకు 17,383 అనగా 91% మంది హాజరయ్యారని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 78 పరీక్షా కేంద్రాల్లో టీజీటీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 13,062 మంది అభ్యర్థులకు 12,099 అనగా 92% మంది హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 94.44% హాజరు నమోదైంది. మధ్యాహ్నం 39 కేంద్రాల్లో టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ పరీక్షకు దరఖాస్తు చేసిన 6,005 అభ్యర్థులకు 5,284 అనగా 88% మంది హాజరయ్యారని, ఈ సెషన్ లో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 91.78% హాజరు నమోదైందని డిఎస్సి కన్వీనర్ పేర్కొన్నారు. మెగా డిఎస్సి పరీక్షలు ఇంకా జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మెగా డిఎస్సి పరీక్షలు జూలై 2వ తేదీతో ముగియబోతున్నాయి. మరి ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు ఇప్పటికే రాశారో ఆ అభ్యర్థులు మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే మరి ఎవరైనా కానీ మిగతా కీస్ కూడా చూడాలి అనుకుంటే మనకు ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో మనకు కన్సాలిడేటెడ్ కీస్ అంటూ అందుబాటులో ఉన్నాయి. మరి కన్సాలిడేటెడ్ కీస్ ను చూసుకోవచ్చు. అలాగే మీ క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ ను చూసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్స్ లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు మరి అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయవచ్చు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో. ఇక డిఎస్సి పరీక్షలు జూలై 2వ తేదీతో ముగియబోతున్నాయి. ఇక ఈ రోజు రథసప్తమి కారణంగా చాలా పాఠశాలలు ఆప్షనల్ హాలిడే నిన్న ఇవ్వడంతో మరి ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేని రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఆప్షనల్ హాలిడే అనేది తీసుకోకుండా ప్రభుత్వం నిలువరించడం జరిగింది. బడిని ఖచ్చితంగా తెరవాల్సిందే అంటూ సూచించడం జరిగింది. నేటి ఐచ్ఛిక సెలవు రద్దు. ప్రభుత్వ పాఠశాలకు శుక్రవారం ఐచ్ఛిక సెలవు అనగా ఆప్షనల్ హాలిడేను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తెలియక జిల్లాలోని జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో చాలా పాఠశాలకు ఐచ్ఛిక సెలవులను ఉపాధ్యాయులు ప్రకటించుకున్నారు. యాప్ లో కూడా నమోదు చేసుకున్నారు. పిల్లల ఎన్రోల్మెంట్ జరుగుతోందని, జూలై 5న మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున ఓహెచ్ ను తీసుకోవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్జేడి శామ్యూల్, డిఈఓ ప్రసాద్ బాబు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే యాప్ లో ఓహెచ్ నమోదు చేశామని, శుక్రవారం బడికి వెళ్లినా హాజరు నమోదు కాదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓహెచ్ లను రద్దు చేస్తున్నామని, పాఠశాలను యథావిధిగా నడపాలని ఉపాధ్యాయులకు ఎంఈఓలు, హెచ్ఎంలు సమాచారం ఇచ్చారు. దీంతో గందరగోళం నెలకొంది. మరోవైపు అనంతపురం రూరల్, బుక్రాయ సముద్రం మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు ఇష్కాన్ మధ్యాహ్న భోజనం అందిస్తోంది. జగన్నాథ రథయాత్ర ఉన్నందున ఇష్కాన్ శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చలేదు. ఈ పాఠశాలల పిల్లలకు శుక్రవారం మధ్యాహ్న భోజనం ఎలా అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఇక పాఠశాలల పనివేళల్లో సమావేశాలొద్దు, డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు. పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ప్రధానోపాధ్యాయులతో ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని ఆర్జేడీలు, డిఈఓలు, డివైఈఓలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తరగతులు నిర్వహించే సమయంలో సమావేశాలు పెట్టడం వల్ల బోధనకు అంతరాయం కలుగుతోందని అన్నారు. ఇది విద్యార్థుల అభ్యాసనంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. అందువల్ల ఇకపై పాఠశాలల పనివేళలు అనంతరం మాత్రమే సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కాబట్టి పాఠశాలల పనివేళలు అంటే ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదు అంటూ మరి డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇక 3 కంపెనీలలో ఆర్జీయూకేటీ ఒప్పందాలు అనగా IIIT కాలేజెస్ అనే ఒప్పందాలు చేసుకున్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యంగా ఆర్జీయూకేటీ 3 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి సమక్షంలో గురువారం ఈ ఒప్పందాలు జరిగాయి. సెరిమోర్ఫిక్ అనే ఏఐ అధికారిక ఆధారిత కంపెనీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విఎల్ఎస్ఐ డిజైన్ పై సహకారం అందించేందుకు రాష్ట్రంలో సెంటర్ ఏర్పాటు చేస్తుంది. వాద్వాని ఫౌండేషన్ ఏఐ పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రతి క్యాంపస్ లో 100 మందికి షాదిషా కంపెనీ గేట్ పరీక్ష శిక్షణ ఇవ్వనుంది. ఇక ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నెల్లూరులోని ఇగ్నో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వి తనుజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 2025 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా పీజీ, డిగ్రీ ఆనర్స్, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు జూలై 15 లోపు www.igno.igno.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని విఆర్ పీజీ స్టడీ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో స్టడీ సెంటర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇక 1659 మంది పొరుగు సేవల ఉపాధ్యాయుల కొనసాగింపు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1659 మంది పొరుగు సేవల ఉపాధ్యాయులను ప్రభుత్వం రెన్యువల్ చేసింది. 2025 జూన్ 1 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు వీరు కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాస్తూ ఉన్నారో మరి కొన్ని పరీక్షలు ఏవైతే యోగా డే కారణంగా వాయిదా పడ్డాయో ఆ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి విడుదలయ్యాయి. జూన్ 20-21 తేదీల్లో పరీక్షలు ఉన్నటువంటి వారికి జూలై 1-2 తేదీలకు పరీక్షలు మార్చడం జరిగింది. కాబట్టి అటువంటి అభ్యర్థులు ఎవరైనా వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రివైజ్డ్ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.